తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై జనంలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వ్యతిరేకత టీఆర్ఎస్ కు అనుకూలంగా మాత్రం మారటం లేదు. బీఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణలో ఇంచు కూడా పెరగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకి అర్థం కావటమే లేదు. హరీష్ రావు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కంట్లో నలుసులా, కాలిలో ములులా తయారయ్యాడు. రోజుకు ఓ అంశంపై రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట తిరుగుతూ రచ్చ చేస్తున్నాడు. అయినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగటం లేదు. దీనికి ప్రధాన కారణం కేటీఆర్, కేసీఆర్లకు తెలిసినా బయటకు చెప్పటం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అహంకారంపై జనానికి ఇంకా కోపం తగ్గలేదు. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకు తిన్నారనే ఆరోపణని జనం ఇప్పటికీ నమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లను అడ్డం పెట్టుకొని కేటీఆర్ 1,000 కోట్లు వెనకేసుకున్నాడు అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. హరీష్ రావు ప్రజల మనిషిగా చెప్పుకుంటూనే 1,000 కోట్లు నొక్కేశాడని, బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నాడని ఇంకొందరి ఆరోపణ. ఇక కవిత సంగతి చెప్పనే అక్కర్లేదు. సంతోష్ రావు అయితే గుండెలు తీసిన బంటు అని అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు పబ్లిక్లోనూ ఓ మాట నడుస్తోంది. అవినీతి ఒక్కటే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం, రాజరిక పోకడలు, క్యాడర్పై చిన్న చూపు, వెరసి ఇప్పటికీ బీఆర్ఎస్ పై జనంలో కోపం పోలేదు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా ఇటీవల అంగీకరించారు. మా వల్ల కొన్ని తప్పులు జరిగాయని ఓపెన్గానే ఒప్పుకున్నారు. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. ఇటీవల పార్టీ చేసుకున్న ఓ ఇంటర్నల్ సర్వేలో టీఆర్ఎస్ గ్రాఫ్ ఏమాత్రం పెరగటం లేదు అనే నిజం బయటపడింది. ఈ మధ్య హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కేసీఆర్తో సమావేశమయ్యారు. పార్టీకి ప్రశాంత్ కిషోర్ను కన్సల్టెంట్గా పెట్టుకుందామని పెద్దాయన ముందు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. 14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారం ఇచ్చిన పార్టీకి కన్సల్టెంట్ అవసరమా అని కేసీఆర్ ఇద్దరికి చివాట్లు పెట్టారట. ఒకరికొకరు గోతులు తీసుకోవటం మానేసి జనంలో ఎక్కువ తిరగాలని ఆదేశించారట. ఆయన ఆదేశాల మేరకు బావా బామ్మర్దులిద్దరూ జనంలో పడ్డారు. ఏం చేసినా బీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం పెరగటం లేదు. అంటే 2029లో కూడా మనకు అధికారం రాదా? రేవంత్ రెడ్డి పాలనపై జనంలో ఎంత వ్యతిరేకత ఉన్నా మనకెందుకు అది ఓట్ బ్యాంక్గా మారటం లేదు? మన పైన అంత ఆగ్రహంగా ఉందా అని టీఆర్ఎస్ లీడర్లు 4 గోడల మధ్య నెత్తి బాదుకుంటున్నారు. 2029లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఎన్నికల తర్వాత బీజేపీతో బీఆర్ఎస్ కలవక తప్పదేమో.